CITU जिंदाबाद, CITU जिंदाबाद, ఏకండి మేడే 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 ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ఏకండి జోహార్ జోహార్, జోహార్ జోహార్, జోహార్ జోహార్, జోహార్ జోహార్, జోహార్ జోహార్. మేడే మేడే ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, మే 20 తారీఖు సమ్మెను వ్యతిరేకిద్దాం, 4 కోడులని వ్యతిరేకిద్దాం, 4 కోడులని. ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, చికాగో అమర వీరులకు జోహార్ జోహార్, చికాగో అమర వీరులకు జోహార్ జోహార్, చికాగో అమర వీరులకు జోహార్ జోహార్. సాధిస్తాం అమర వీరుల ఆశయాలను, సాధిస్తాం సాధిస్తాం, సాధిస్తాం అమర వీరుల ఆశయాలను, సాధిస్తాం సాధిస్తాం. కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత. వర్ధిల్లాలి. CITU జిందాబాద్, CITU జిందాబాద్, జిందాబాద్, CITU జిందాబాద్, జిందాబాద్. చికాగో అమర వీరులకు జిందాబాద్, CITU జిందాబాద్, 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 జిందాబాద్. ప్రపంచవ్యాప్తంగా 139వ మేడే జరుపుకోవడం జరిగింది. అందులో భాగంగా కూడా సింగరేణిలో అన్ని గనుల మీద సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ CITU ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జెండా ఆవిష్కరణ చేశాం. అదే కాదు, మన్నమరి అంబేద్కర్ చౌక్ నుండి మన్నమరి మార్కెట్ ఆఫీసు వరకు నినాదాలతో ప్రదర్శన తీయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో అన్ని మైన్స్ మీద పాల్గొన్నటువంటి నాయకత్వానికి, కార్యకర్తలకు, అభిమానులకు, కార్మికులకు, సోదరిమణి కార్మికులకు, అధికారులకు, కాంట్రాక్ట్ కార్మికులకు, సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ CITU తరపున విప్లవ వందనాలు తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఈరోజు మేడే ఎట్లా వచ్చింది, ఈ మేడే జరుపుకోవడానికి కారణాలు ఏంటని అనుకున్నప్పుడు చికాగో నగరంలో అప్పుడున్న యాజమాన్యంలో 18 గంటల పని చేయించినప్పుడు, 24 గంటల పని చేయించినప్పుడు ఆ పని గంటలను వ్యతిరేకిస్తూ 8 గంటలు పని చేయడానికి అమలు చేయాలనే పోరాటం జరిపినటువంటి పరిస్థితి మీకు అందరికీ తెలుసు. ఆ పోరాటంలో 8 గంటలు అమలు చేయాలని నిరంతరంగా ధర్నాలు, రాస్తారోకోలు, సమ్మెలు చేసి 1000 మంది 8 గంటల పని కొరకు ప్రాణాలు అర్పించడం జరిగింది. ఆ ప్రాణాల అర్పణ మూలంగా కారినటువంటి రక్త సర్పని వాళ్ళ మేడగా మార్చుకొని 1886 సంవత్సరం మే 4వ తారీఖు రోజు జెండా ఎగరేయడం జరిగింది. ప్రధానంగా వాళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అమలుస్తూ కార్మిక వర్గాన్ని మోసం చేస్తున్నారు. ఇవాళ ప్రధానంగా
మన నరేంద్ర మోడీ ప్రభుత్వం 4 కోడ్లు అమలు చేస్తుంది. ఈ 4 కోడ్లు ఏంటంటే కార్మిక చట్టాలు ఏవైతే ఉంటాయో చట్టాలను కుదిస్తూ 4 కోడ్లను అమలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగానే ఈ నెల మే 20 తారీఖు దేశవ్యాప్త సమ్మె 5 జాతీయ సంఘాలు పిలిపివ్వడం జరిగింది, BMS తప్ప. దీనిలో ప్రధానంగా కార్మిక వర్గం పాల్గొని ఈ సమ్మెను విజయవంతం చేసి నరేంద్ర మోడీ ప్రభుత్వం విధానాలను వ్యతిరేకించాలి, నరేంద్ర మోడీ మెడలు వంచాలి, సమ్మెను సక్సెస్ చేసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. 10వ వేతన కమిటీలో కాంట్రాక్ట్ కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాల అగ్రిమెంట్ జరిగినా ఇప్పటివరకు నోచుకున్న పరిస్థితి కనపడలే. సింగరేణి కార్మికులకు కూడా పెర్స్కమైన ఇన్కమ్ ట్యాక్స్ మినహాయించాలని 2011 నుంచి కోల్ ఇండియాలో అమలు అవుతున్నా ఇప్పుడు సింగరేణిలో కూడా అమలు జరగట్లేదు. అమలు చేయవలసిన పని ఎంతైనా ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ పేరుతోనే ప్రతి సంవత్సరం 3 నెలలు కట్ అవుతుంది. దాన్ని అమలు చేసుకోవాల్సిన బాధ్యత ఇన్కమ్ ట్యాక్స్ కాకుండా పెరుసుకుపోయి ఇన్కమ్ ట్యాక్స్ని అమలు చేసుకోవాల్సిన బాధ్యత కార్మిక వర్గంపై ఉంది. అమలు చేసేవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలపై ఉందని తెలియపరుస్తున్నాం. ఇవాళ కార్మిక వర్గం కనీస వేతనాలు, కాంట్రాక్ట్ కార్మిక కనీస వేతనాలు ఇచ్చే పరిస్థితి కనపడట్లేదు. మన చట్టాలు మనం కాపాడుకునే పరిస్థితి లేదు. ఒక పక్కన రామకృష్ణాపురం మందమ్మ డివిజన్లో బొగ్గు బావులు అయిపోయినాయి, కొత్త బొగ్గు బావులు రావాలి, కొత్త ఉద్యోగాలు రావాలి. అప్పుడే మన కుటుంబాలన్నీ మంచి సంతోషం గడపడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం అసలు పట్టించుకున్నట్టు పాపాన పోలేదు. ఇవాళ కాంట్రాక్ట్ కార్మిక కనీస వేతనం 177 రూపాయలు ఒక రోజుకి ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాన్ని వ్యతిరేకించవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. ఏదైతే బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాలలో అధికారం ఉన్న కాడ ఇవాళ 8 గంటల నుంచి 12 గంటల పని చేయించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, చేయిస్తున్నారు. దాన్ని వ్యతిరేకించవలసిన బాధ్యత ఉంది. అదే కాదు, ఇవాళ మన కార్మికులు కూడా ఐక్యత ఉండి పోరాటం చేసి తప్ప మనము హక్కులను సాధించుకోలేము.